తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ జగత్తు అంతటికీ తల్లి వంటిది జగదంబిక. ఆ జగన్మాత మూల రూపం శక్తి స్వరూపిణి. సకల ప్రాణికోటికి తల్లిగా భావించే ఆ శక్తిమాతని అనేక రూపాలలో కొలుస్తారు. అటువంటి విశిష్ట అవతారాలలో శ్రీ రాజరాజేశ్వరి సకల భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటోంది. అంతటి శక్తిమయి మరకత రాజరాజేశ్వరిగా కొలువుదీరిన ఆలయం విజయవాడ పటమటలోని శ్రీ దత్తపీఠంలో అలరారుతోంది. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాలను దర్శించి పునీతులమవుదాం. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి చేత 1979లో ప్రతిష్ఠించబడిన ఈ దత్తపీఠంలో ప్రధాన ఆలయంగా అపరాజితాదేవి స్వయం ప్రకాశ జ్యోతిస్వరూపిణి అయిన రాజరాజేశ్వరి మరకతాంబగా దర్శనమిస్తోంది. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులను తన భక్తులకు వరాలుగా అనుగ్రహిస్తుంది. యోగమూర్తిగా మాయామోహిత మానవ మనోచైతన్యాన్ని ఉద్దీపితం చేస్తుంది. సకల దేవతల మయంగా కృష్ణా తీరాన నెలకొని ఉన్న ఈ ఆలయ సముదాయంలోకి పరమ భక్తి ప్రపత్తులతో ప్రవేశిద్దాం రండి. ఉషోదయ వేళ తూర్పు దిక్కున అరుణ మేఘాలు హోమధూమాల్లా పరివ్యాపిస్తున్న వేళ ఓ చక్కని ఆలయ గోపురం దర్శనమిస్తుంది. అదే కృష్ణా తీరంలో వెలిసిన శ్రీ మరకత రాజేశ్వరి ఆలయం. ఇంద్రధనుసును కప్పుగా మలచినట్లున్న ఉదారంగు కప్పు క్రింద అమ్మవారి గర్భాలయ కుడ్యానికి అష్టలక్ష్ములు ఆదిగా గల శిల్పాలు శోభాయమానాలు. మంటప కుడ్యాల మీద గజరాజులు గరుడ పక్షులు పూలమాలికలు దాల్చి ఉంటారు. త్రిశూలధారిణిగా కమండల హస్తగా జపమాలాభిశోభితగా ఖడ్గహస్తగా అభయహస్తగా దర్శనమిస్తారు. శిలా చక్రవర్తులాలలోని ఆకుకు ఒక్క దేవతగా 3 చక్రాలలో 8 మంది 16 మంది అమరి ఉంటారు. అమ్మవారి వివిధ రూపాలు వైణికురాలిగా, భద్రకాళిగా, త్రిశూలధారిగా కనిపిస్తుందామె. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ తత్వాల్ని ప్రకటిస్తూ ఉంటాయి.
గరుత్మంతుడు తప్పెటతో, అంజలితో, వీణవాదకుడిగా, హరికథాలాపకుడిగా పిల్లన గ్రోవిని పలికిస్తూ అమ్మవార్లను స్తుతిస్తున్నట్లున్న శిల్పకల్పనం చూడముచ్చటగా ఉంటుంది. ఈ మందిరంలో శ్రీ మరకత రాజరాజేశ్వరి అమ్మవారు ప్రధాన దేవతగా పూజలందుకుంటోంది. రాజులకు రాజు రారాజు, ఆ రారాజులకు రాజ్ఞి మహారాణి రాజరాజేశ్వరి మాత. ఆ జగన్మాత వెలిసిన గర్భాలయాన్ని సందర్శించుకుని ధన్యులమవుదాం రండి. ధృతపాశాంకుశ పుష్పబాణచాపా శ్రీరాజరాజేశ్వరీ శ్రీకంఠుని హృదయేశ్వరీ. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు గర్భాలయంలో వెండి సింహ తలాటం, శంఖ చక్రాంకిత శోభతో అలరారుతూ ఉంటుంది. ఆసీన పీఠం మీద కూర్చున్న దేవత పూలహారాలు ధరించి ఉంటుంది. మరకతమణితో మలచబడిన శ్యామ సుందర రూపమా జగజ్జననిది. కుడివైపు చేతుల్లో అంకుశం పద్మం, ఎడమవైపు చేతుల్లో పాశం, యవధాన్యపు గుత్తిని ధరించి ఉంటుంది. నుదుట అరుణ తిలకం, పసుపు, కనుబొమ్మలు, నయనాలు కాంతివంతంగా ఉంటాయి. అరుణాధరాలు, నాసికాభరణాలతో మాతృదేవిలా మందహాసరేఖతో భాసిస్తుంది అమ్మవారు. అమ్మవారి పాదభాగంలో శ్రీచక్ర మేరువు మరకత పీఠంపై ప్రతిష్ఠింపబడి ఉంటుంది. మరకతమణిమయ శిల్పం అమ్మవారు కెంపులు పొదిగిన బంగారు చీరను ధరించి మంగళసూత్ర శోభతో దర్శనమిస్తారు. చేతిలోని చెరుకు కూడా కనక కాంతులీనుతుండగా సువర్ణహార భూషిత అయిన స్వర్ణమయ అంబికకు అర్చక స్వాములు చామరాలతో విసరి ఉపచరిస్తారు. ఉదారంగు చీర, ముత్యాల కెంపుల హారాలతో పంచలోహ ఉత్సవ విగ్రహం కానవస్తుంది. కాళిదాసు మాతా మరకత శ్యామ మాతంగి మధుశాలిని అని స్తుతించినట్టు కనకమయ సింహాసనం మీద ఆసీనురాలైన అష్టలక్ష్మి స్వరూపం దర్శనమిస్తుంది.
అమ్మవారికి వరుసగా జలాభిషేకం, క్షీరాభిషేకం, దధ్యాభిషేకం, ఘృతాభిషేకం, మధు శర్కరాభిషేకాలు జరుగుతాయి. उद्यद्भानुसहस्राभा चतुर्बाहु समन्विता रागस्वरूपपासाढ्या क्रोधाकाराङ्कुशोज्ज्वला मनोरूपेक्षुकोदण्डा पञ्चतन्मात्रसायका निजारुणप्रभापूरमज्जद्ब्रह्माण्डमण्डला चम्पकाशोकपुन्नागसौगन्धिकलसत्कचा कुरुविन्दमणिश्रेणी कनत्कोटीरमण्डिता अष्टमी चन्द्रविभ्राजदलिकस्थलशोभिता माता मरकतश्याम मातंगी मधुशालिनी కుర్యాత్ కళాక్షం కళ్యాణి కదంబ వనవాసిని. ఈ క్షేత్రానికి మూలం ప్రధాన దేవతగా ఉన్నటువంటి అమ్మవారు శ్రీ మరకత రాజరాజేశ్వరి. ఈ యొక్క రూపం ఒక కాళిదాసు మాత్రమే కల్లో కనిపించింది. ఆయన కనిపించిన తర్వాత ఆయన వర్ణిస్తాడు మాతా మరకత శ్యామ అని. ఆ వర్ణనని ఇప్పటివరకు కూడా అందరూ కూడా తెలిసినటువంటి పండితులు అందరూ కూడా అమ్మవారి ఈ స్వరూపంగా ఉంటుందని చెప్పి ఊహించుకున్నారు. కానీ అందరికీ ఒక సామాన్య కూడా ఆ ఊహ రాదు, ఆ శ్లోకం యొక్క భావం తెలియదు. కాబట్టి సామాన్యులు అందరికీ కూడా ఈ అమ్మవారు ఈ స్వరూపంతో దర్శనం అవ్వాలి అని చెప్పి సదుద్దేశంతో స్వామీజీ వారి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ దేవాయతనంలో దత్తాత్రేయుడు, స్ఫటికలింగేశ్వరుడు, క్షిప్ర గణపతి, శ్రీమాతలు ఈ ప్రాంగణ ఉపాలయాలలో పూజలందుకుంటున్నారు. స్ఫటికలింగేశ్వర స్వామి గర్భాలయంలో నీలాకాశవర్ణ నేపథ్యంతో జల క్షీరాది అభిషేకాలు జరుగుతాయి. ఆకాశ గంగా జల కలశం పైన వ్రేలుతూ ఉంటుంది. తెలుపు, నలుపు రుద్రాక్ష మాలికలు లింగాన్ని శోభస్కరం చేస్తుండగా క్షీరాభిషేకాలు జరుగుతాయి. मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभू. గర్భాలయం చుట్టూ ఉన్న శివలింగాలను భక్తులు అభిషేకిస్తూ ఉంటారు, పసుపుతో అర్చిస్తూ ఉంటారు. శివలింగానికి పూలతో త్రినేత్రం, త్రిపుండ్రాలు సమకూర్చుతారు. నందికి అభిముఖంగా ఉన్న లింగమూర్తికి ముఖాకృతిని, సర్ప పడగల ఛత్రాన్నిచ్చి పుష్పాలంకృతుణ్ణి చేస్తారు. క్షేత్రపాలకుడైన గణపతికి ఆదివారాల్లో జరిగే క్షీరాభిషేకం, దత్తాత్రేయ, అనఘాదేవి ఇద్దరికీ సోమవారాలలో జరిగే తైలాభిషేకాలు, ఇతర పూజాదికాలను మనము కనులారా వీక్షిద్దాం రండి. గర్భాలయంలో రజత తలాటం క్రింద శ్వేత వస్త్ర కౌపీనధారిగా దర్శనమిస్తాడు. క్షిప్ర గణపతి జల క్షీర దధిఘృత శర్కరాభిషేకాలను స్వీకరిస్తాడు. ధాన్యాలతో గణపతిని అలంకరించడం ఒక కళ. తుండాని పెసరలో కళ్లకు తెల్లని ధాన్యాలు, పై హస్తాలకు, క్రింది హస్తాలకు, వక్షస్థలానికి ఒకే రకం పప్పు ధాన్యాలతో అలంకరిస్తారు. అరుణ వస్త్ర నేపథ్యంలో వినాయక స్వామివారు పరిపూర్ణ రజత కవచంతో, రజత ఛత్రంతో బంతి పూల మాలికలు దాల్చి ఒక యోధుడిలా దర్శనమిస్తాడు. క్రింద మూషికం కూడా వెండి కవచం ధరించి కనిపిస్తుంది. అయ్యప్ప భక్తులు, మహిళలు, పురుషులు
తన్మయులై స్వామివారికి సమర్పించే కుంభహారతి, నక్షత్ర హారతుల్ని స్వీకరించి సంతసిస్తూ ఉంటారు. శైవ వైష్ణవ మత సామరస్యానికి ఒకనాడు కవి బ్రహ్మ తిక్కన హరిహరనాథుని ఏకరూపాల్ని సృజించాడు. ఆ క్రమంలో రూపొందిన దత్తాత్రేయుడి రూపం మత సామరస్యానికి, ఆరాధనా సౌలభ్యానికి ఒక సంకేత రూపంగా నిలిచింది. 3 శిరస్సులు 6 భుజాలతో దత్తాత్రేయుడు కుడివైపు హస్తాల్లో చక్రం, రుద్రాక్షమాల, అభయముద్ర దాల్చి ఉంటాడు. శ్యామల కమలలోచన దత్తస్వామి, అనఘాదేవి పుష్పాలంకృతంగా భక్తుల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. దుర్జయ దైత్యపురం ప్రణమామి శివం శివకల్పతరుం, ప్రణమామి శివం శివకల్పతరుం గిరిరాజసు. స్వామివారికి జల, క్షీర, దధిఘృత, మధు శర్కరాది అభిషేకాలు జరుగుతాయి. విధుం విధి విష్ణు శిరోధృత పాదయుగం ప్రణమామి శివం శివకల్పతరుం, ప్రణమామి శివం శివకల్పతరుం, ప్రణమామి శివం శివకల్పతరుం. రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుండైనా ప్రముఖ నగరమైన విజయవాడ చేరేందుకు అనేక మార్గాలున్నాయి. విజయవాడ చేరుకున్న భక్తులు స్థానిక రవాణా సౌకర్యాలను ఉపయోగించుకుని పటమటలో ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. ఆ తల్లి చల్లని ఆశీస్సులు, ఈ ఆలయ సకల దేవతల చల్లని కరుణ మనందరికీ ఉండాలని ఆశిద్దాం. మరో తీర్థయాత్రలో, మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.